తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నూతన వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను మరిచిందని 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తల్లి శిశువు క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను రద్దు చేసి దుర్మార్గమైన పాలనకు తెరలేపారన్నారు. మరలా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించిందని గ్రామీణ ప్రాంత వాసులకు ఇది ఎంతో మేలుకరమని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు. ఇక్కడ పేషెంట్లు ఒత్తిడి పెరగాలి, అప్పుడు వస్తాను తప్పించి నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చేది. ఇక్కడ పేషెంట్లు పెరగాలి, వైద్యం అన్న దాన్ని ఇప్పుడు 6 హాస్పిటల్ వచ్చాయి మనకి. అందులో మన తమ్మందర్ గారు ఒక పోటీ తగులుకున్నట్టు మనం అన్నిటినీ మించి పనిచేయగలిగితేనే మన దగ్గరికి పేషెంట్లు వస్తారు. కాబట్టి మరి ఆ రకంగా చేయాలి అని చెప్పి కోరుకుంటూ, రెండోది ఆర్థోపెడిక్ డాక్టర్. ఆర్థోపెడిక్ డాక్టర్ అన్నది మనకి డాక్టర్ లేరు, అంటే పోస్ట్ శాంక్షన్ లేదు. పోస్ట్ శాంక్షన్ లేకపోవడంలో మరి గతంలో వచ్చేవారు కదా అంటే ఎవరో అప్పుడు నేను అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు వారానికి 2 once రావడం ఉండే పరిస్థితి ఉంది. ఇవాళ మనం దాన్ని అవసరమే ఖచ్చితంగా ఇక్కడ. అందులో రేపు నేషనల్ హైవే అవ్వబోతుంది ఈ రోడ్డు. నేషనల్ హైవే అయ్యిందంటే ఇంకా అవసరం పెరుగుతుంది. ఇవాళ మనం జగ్గంపేటలో ట్రామా సెంటర్కి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. కానీ నామ్స్ వాళ్ళకు ఉన్నటువంటి నామ్స్ వర్తించట్లేదని చెప్పేసి అడ్డెడుతున్నారు. అది ఆ నామ్స్ అన్నింటినీ దాటి ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వాలి. సరే, ఎక్కడి నుంచైనా తెచ్చి ఖచ్చితంగా ఆ ట్రామా సెంటర్ పెడతాం. ఎందుకంటే యాక్సిడెంట్లు చాలా ఎక్కువ అవుతున్నటువంటి యాక్సిడెంట్లు జోన్ కింద తయారైంది. జగ్గంపేటని మనకి రాజానగరం పచ్చిపాటు దాని మీద ఖచ్చితంగా అక్కడ ట్రామా సెంటర్ ఉండాల్సినటువంటి